వెల్కమ్ బ్యాక్ టు రేపీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ వీడియో ఏంటంటే చూడండి, పుట్టగొడుగులు అంటారు, ఇవి మష్రూమ్స్ అంటారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవైతే హెల్త్ కూడా చాలా మంచిదండి. వారానికి ఒకసారో నెలకు ఒకసారో అయితే తింటే బాగుంటుంది. ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే అండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకొని మష్రూమ్స్ని వేయించుకోవాలండి. కొద్దిగా లైట్గా వేయించుకుంటే బాగుంటుంది. చూడండి, ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని ఫస్ట్ అయితే ఈ మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా లైట్గా దీంట్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ముక్కలుగా చేసుకుంటాం కదా, ఎక్కువ కదిపితే మరి అవి కూడా విరిగిపోతాయండి. కొద్దిగా స్మెల్ అలా పోయే వరకు అయితే ఇలా వేయించుకుందాము. నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను ఇప్పుడు. సరే, ఇవైతే మొత్తం ఇలా ఫ్రై అవ్వాలి. కొద్దిగా చిన్న మంట మీద పెట్టేసి మనము చేసుకోవాలి ఇలా ఫ్రై. అంటే ఇలా లైట్గా కలర్ మారే వరకు అయితే మనమైతే ఫ్రై చేసుకున్నాము. వేద్దామండి. సరే, చాలా అంటే చాలా బాగున్నాయి కదండి. మీరు కూడా ఇలానే చేస్తారా? ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూసారా, ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో అయితే సర్వ్ చేసేసుకున్నాము దీన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక బౌల్లో అయితే వేసేసుకుంటాము. ఇప్పుడైతే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని జీడిపప్పు, అలానే ఆనియన్, టమోటో మొత్తం అన్నీ అయితే మనమైతే ఇక్కడ మగ్గించుకోవాలండి. ఫస్ట్ అయితే ఈ జీడిపప్పు వేయించుకుందాము. ఈ జీడిపప్పు వేయడం వల్ల గ్రేవీ అనేది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం పన్నీర్ కర్రీ చేసినా, ఇలా మష్రూమ్ కర్రీ చేసినా అయితే ఇవి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా లైట్గా వేయించుకొని అయితే ఒక బౌల్లో తీసేసుకుందాము. అలానే ఇందులోనే ఆనియన్స్, టమోటో అన్నీ అయితే వేసుకొని మగ్గించుకోవాలి. మళ్ళీ మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగా చేశాను. ఒకసారి చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి ఆనియన్, టమాటో కూడా బాగా మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మగ్గించుకున్నామంటే చాలు. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మనము దీన్ని అయితే పేస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే జీడిపప్పు వేసుకున్నాము. అలానే ఈ టమోటో, ఆనియన్ కూడా వేసేసుకోవాలండి ఇందులోనే. అలానే దీంట్లోనే లవంగా, చెక్క ఏదైనా ఉంటే మసాలా దీంట్లోనే వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే లవంగా, ఒక ఇలాచి, ఒక చెక్క అన్నీ వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా అయితే ఇలా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక కళాయి అయితే పెట్టాను. ఇంకా కర్రీకి అయితే, మష్రూమ్ కర్రీకి అయితే పెట్టేద్దాము. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇందులో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ అండి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా బిర్యానీ ఆకు, అలానే కరివేపాకు అన్నీ అయితే వేసేసుకోవాలండి. ఆనియన్,
అలానే పచ్చిమిర్చి. చూడండి ఇదైతే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. సాల్ట్ వేసానంటే మనకు ఆనియన్ అనేది త్వరగా మగ్గుతుంది. చూసారా, ఇదైతే బాగా మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ ఇలా బ్రౌన్ అయ్యాక కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇంట్లోనే చేసుకున్నదైతే ఆరోగ్యానికి మంచిదండి. అల్లము వెల్లుల్లి దంచేసుకుంటే అప్పటికప్పుడు చేసుకుంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇది వాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి ఇలా. ఇప్పుడైతే ఇందులో మనం ముందే చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. చూడండి, ఇందులోనే ఇప్పుడు పసుపు, కారము, ఉప్పు అన్నీ ఇందులోనే వేసుకోవాలండి. ముందే వేసుకుంటే తర్వాత అనేది మాడిపోతుందనేసి ఇప్పుడైతే వేస్తున్నాను. చూడండి, కొద్దిగా పసుపు, అలానే కారం అండి, రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. అలానే సాల్ట్ అండి, టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ చూసుకోవచ్చు మనము. ఇక్కడ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. చూసారా, నేను చూపిస్తున్న విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మష్రూమ్ కర్రీ అనేది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. చూసారా, ఇక్కడ కారం, ఉప్పు, పసుపు అంతా మిక్స్ అయ్యేట్టు కలిపేసుకోవాలి. కొద్దిగా ఈ పచ్చి వాసన అంతా పోయే వరకు అయితే ఇలానే ఉంచేసుకుంటే బాగుంటుందండి. చూడండి, ఇందులోనే కొద్దిగా ధనియా పౌడరు, అలానే కొద్దిగా కొబ్బరి పౌడరు, కొద్దిగా ఏదైనా మసాలా పౌడర్ ఉంటే వేసుకోవాలండి. చూడండి, ఏదైనా మసాలా ఉంటే కొద్దిగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, స్మెల్ అయితే అమోఘం, చాలా అంటే చాలా బాగుందండి. ఫ్రెండ్స్, తగినన్ని వాటర్ కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని మనమైతే ఇలా ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ అనేది చిక్కబడే వరకు అయితే కొంచెం చూసారా ఇంకా కొన్ని వాటర్ పడుతుందండి. చూసారా, ఇలా గ్రేవీ అయితే మొత్తం మనం ఉప్పు అయిందో లేదో అయితే ఇప్పుడే చూసేసుకుంటే ఇంక కొద్దిగా వేసుకోవచ్చు. యమ్మీగా టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఉడికింది కదా. ఇప్పుడైతే ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనమైతే ఈ మష్రూమ్స్ అనేవి వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. అంతే అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ అయితే రెడీ. చూసారా, ఇంకొద్దిగా మష్రూమ్ అయితే ఉడకాలండి. అంతే, ఒక 5 మినిట్స్ అయితే ఇలానే ఉంచేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఈ మష్రూమ్ అనేది ఉడుకుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మష్రూమ్ కర్రీలోకి అయితే చపాతీ బాగుంటుందనేసి చపాతీ అయితే చేసేసుకుందామండి. చపాతీ పిండి అయితే కలిపేద్దాము. చూడండి, చపాతీ పిండి అయితే ఎలా కలుపుతామో చపాతీస్ అనేవి అంతా సాఫ్ట్గా వచ్చేస్తాయి. మా పిల్లలకైతే చపాతీ అంటేనే ఇష్టం అండి. చూడండి, ఇందులో కొద్దిగా సాల్ట్, అలానే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో చపాతీస్ అనేవి అంత సాఫ్ట్గా వచ్చేస్తాయి. చూడండి, మొత్తము సాల్ట్, ఆయిల్ మొత్తం కలిసేట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా తడుపుకోవాలి పిండి అయితే. మీరు కూడా ఇలానే సాఫ్ట్గా తడుపుకుంటారా అండి? చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా సాఫ్ట్గా తడుపుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇస్తే చపాతీలు అనేవి సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి.
చూడండి ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడైతే ఇది చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీ అయితే తిక్కేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చపాతీ పిండి అయితే ఇక్కడ గోధుమ పిండి అయితే తీసుకొని ఫస్ట్ అయితే ఇలా రౌండ్ చేసుకొని ఇక్కడ ఆయిల్ అయితే అంటించుకోవాలండి. ఆయిల్ అంటించుకుంటే ఇలా మడత పెట్టి చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చపాతీస్ కూడా మెత్తగా వస్తాయండి ఇలా చేసుకుంటే. మీరు కూడా ఇలానే చేస్తారా? ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మళ్ళీ పొడి పిండితో అద్దేసి ఇలా చపాతీని రౌండ్గా తిక్కోవాలి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా చపాతీ అయితే తిక్కోవడం. చూసారా? చూడండి ఫ్రెండ్స్, పెన్నం అయితే పెట్టాను, ఆయిల్ అయితే కొద్దిగా రాసేసుకున్నాను. ఇంకా చపాతీ అయితే వేసుకోవడమే అండి. ఆలస్యం, చపాతీ వేసుకున్నాను, కాల్చుకోవడమే ఆలస్యం. చూడండి ఫ్రెండ్స్, ఒక పక్క కాలినాక ఇంకో పక్కకు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక పక్క కాలినాక ఇంకొక పక్కకు వేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కాల్చుకోవాలి. మెత్తగా కావాలంటే ఇలా ఒకసారి తీసుకొని ఇంకొకసారి ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆయిల్ కూడా కొద్దిగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి.